హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మటన్ ఫ్రై. అందరూ ఎక్కువగా చికెన్ ఫ్రైని ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. చికెన్ ఫ్రై కంటే చాలా స్పీడ్గా చేయొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది మటన్ ఫ్రై. మరి ఈ మటన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా కుక్కర్లో కడిగి శుభ్రం చేసుకున్న 300 గ్రాముల మటన్ని తీసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మటన్కి బాగా పట్టించేలాగా 1-2 నిమిషాలు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 100 ml వాటర్ పోసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మటన్ కొంచెం ముదురుగా ఉంటే 150 ml వరకు వాటర్ పోసుకోవాలి. తరువాత స్టవ్ మీద బాండీని పెట్టుకుని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా ఉల్లిపాయల్లో వేసి బాగా కలుపుకోవాలి. మటన్ లేతగా ఉన్నప్పుడు మనకి వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. అప్పుడు కొంచెం వాటర్ని తీసేసి కొంచెం వాటర్ని మాత్రమే పోసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారాన్ని కూడా వేసుకుని హై ఫ్లేమ్లో వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైని మటన్ని కుక్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇది వేగడానికి ఎక్కువగా టైం పట్టదు. మనం వాటర్ డ్రై అయ్యే వరకు హైలో పెట్టుకుని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. దీనిలోని వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత 10-15 జీడిపప్పు పలుకుల్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. జీడిపప్పును వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత మాత్రమే వేయాలి, లేదంటే వాటర్ని పీల్చుకుని జీడిపప్పు మెత్తగా అయిపోతుంది. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత టేస్ట్ చూసి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మటన్ని ఉడికించేటప్పుడు సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై బాగా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఎన్వీలో ఎప్పుడు కరివేపాకుని లాస్ట్లో వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గరం మసాలాలో గసగసాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం గరం మసాలా పచ్చిగా వేసుకుంటాం కాబట్టి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ మటన్ ఫ్రై. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి.